ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పేదలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ గొప్ప సంక్షేమ కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాలను తపాలా శాఖ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రైల్వే జోన్కు అనుగుణంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు: పేదలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ గొప్ప సంక్షేమ కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ మేరకు స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని పింఛన్లకు వినియోగిస్తున్నామని, 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు 2,742 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 1వ తేదీన పింఛను ఇవ్వాల్సి ఉన్న కొత్త ఏడాది సందర్భంగా ఒకరోజు ముందే 31వ తేదీనే ఇళ్ల వద్ద పింఛన్ నగదు అందించేలా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేశారు. నెల్లూరు టౌన్ భగత్ సింగ్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీ ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఏదైతే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు. మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, ఆటో డ్రైవర్ సోదరులకు 15,000 ఇస్తున్నాం. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజోలుపాడు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలను అందించనున్నామని చెప్పారు. రైతులు కార్యాలయాలకు రాకుండా త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాలను తపాలా శాఖ ద్వారా పంపించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ, ఈరోజు జిల్లాలు వెంటబడి చేస్తున్నాం, అభివృద్ధిని సంక్షేమానికి తీసుకెళ్తున్నామా. ఈ రోజు రైతు సంక్షేమం కోసం రేపు 2వ తారీఖు ఎల్లుండి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాన్ని పంపిణీ చేస్తున్నాం. వాటిలోనే ఈకేవైసీ చేసి అవి అందజేసే విధంగా మళ్ళీ ఆఫీసులు జరపబడిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అయితే మీ పట్టాదారు పదం లేదా బీటీ పోస్ట్ వచ్చే విధంగా ఇప్పుడు ఏమన్నారు. అదేవిధంగా ముత్తావత్పాలెం దగ్గర రోడ్డు బాగలేదు. ఆ రోడ్డు రిపేర్ కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్డు కూడా బాగు చేయడం. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు విద్యుత్ ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలను పెంచలేదని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ, ఎక్కడ కూడా కరెంటు బిల్లులు అనేది పెంచలేదు. అలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం తీసుకుని తద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చింది. తద్వారా ఎస్సీ ఎస్టీలకు అయితే ముఖ్యంగా ప్రతి ఇంటి పైన ఉచితంగా సోలార్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. పిఎం సూర్య గారి ద్వారా వ్యవసాయ రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వడం కోసం చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేస్తుంది. 2026లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. కనిగిరి, మార్కాపురం లాంటి చోట సిబిజీ ప్లాంట్లు పెడతాం. ఇప్పుడు కరెంట్ 24 గంటలు క్లీన్ ఎనర్జీ ఇవ్వాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పవర్ బిల్లు కూడా తగ్గించవచ్చు, నాణ్యమైన విద్యుత్తుని ప్రజలకు అందించవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో 2025 సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలిచింది. సంస్కరణల సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది కాలంలో భారతదేశం ప్రపంచపు కొత్త ఉత్పాదక కేంద్రంగా సాధించిన పురోగతిపై ఆకాశవాణి అందిస్తున్న కథనం. 2025లో పారిశ్రామిక ఆర్థిక ప్రగతిలో 7.8% అంచనా వృద్ధి రేటుతో భారత్ ఒక నిర్ణయాత్మక మలుపుకు చేరుకుంది. ఈ సంవత్సరం నోయిడాలో భారతదేశపు మొట్టమొదటి మొబైల్ స్క్రీన్ టెంపర్డ్ గ్లాస్ తయారీ కర్మాగారం ప్రారంభమైంది. అదేవిధంగా ఇంధన రంగంలో దేశం 100 గిగావాట్ల సౌర ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది.
జాతీయ నిరుద్యోగ రేటు కూడా 5% తగ్గింది. ఈ విధంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో భారతదేశం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఉత్పత్తి, ఎగుమతి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విస్తరిస్తున్న పారిశ్రామిక సామర్థ్యంతో 2025 సంవత్సరంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా ప్రధాన ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మారింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అనుగుణంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ను 14 ప్లాట్ఫారాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. జోన్ కార్యాలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని శ్రీభరత్ వివరిస్తూ, రైల్వేస్ దాని స్కోప్ పెంచారు. ఏంటి అంటే స్టేషన్ బిల్డింగ్, పార్కింగ్, లైన్స్ అడిషన్. రైల్వే స్టేషన్ లో ఇవాళ 14 ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. అంటే 6 ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి ఇంకో 6 లైన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ లైన్స్ 2 నుంచి 3కి పెంచడం అనేది మీ అందరికీ తెలుసు. అది ఆ పని జరుగుతుంది. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మెయిన్ బిల్డింగ్ ఎరగొట్టి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా కడతారు. ఫైనల్ లైన్ వెంటనే ఫసాడ్ కూడా క్లియర్ అవుతుంది. వెస్ట్ సైడ్ ఏరియాలో ఇంచుమించు ఒక 1500 బైక్లు, 350 కార్లకి పార్కింగ్ కూడా సృష్టించబోతున్నారు. అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులకు సూచించారు. గుంటూరు మిర్చియార్డ్లో ఉన్న అన్న క్యాంటీన్ను నగరపాలక సంస్థ కమిషనర్ పూలి శ్రీనివాసులతో కలిసి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారి సంఖ్యను, నిర్వహణ, శుభ్రత పనులు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లలో ఆహార సరఫరాతో పాటు ఇతర మౌలిక సౌకర్యాల నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 11 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 7 నుంచి 12వ తేదీ మధ్య కాకినాడ, వికారాబాద్, వికారాబాద్ పార్వతీపురం, పార్వతీపురం వికారాబాద్, పార్వతీపురం కాకినాడ టౌన్, సికింద్రాబాద్ పార్వతీపురం, కాకినాడ టౌన్, వికారాబాద్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని పేర్కొంది. ఆయా రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్లు కూడా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లాలో డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగం, అశ్లీల నృత్యాలు పూర్తిగా నిషేధించామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో పాతికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా కొన్ని ఆంక్షలు విధించామన్నారు. నిర్ణీత సమయానికి హోటళ్లు, మద్యం దుకాణాలు, బార్లు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని సూచించారు. పట్టణాలు, ప్రధాన రహదారులపై ప్రత్యేక పోలీసు బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. కలెక్టర్, ఎస్పీ, జేసీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్ధన్, ఇన్ఛార్జ్ జేసీగా తిరుమణి శ్రీపూజను నియమించారు. అలాగే మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పి రాజాబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జ్ జేసీగా రౌణంకి గోపాలకృష్ణ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ గొప్ప సంక్షేమ కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాలను తపాలా శాఖ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రైల్వే జోన్కు అనుగుణంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.